Please subscribe my channel and like my video. ఈ రోజు మన సైన్స్ యాక్టివిటీ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. దీనికి కావాల్సిన ఐటమ్స్ రిక్వైర్డ్ మెటీరియల్స్ ఆర్ నిక్రోమ్ వైర్, రీఛార్జబుల్ బ్యాటరీస్, బ్యాటరీ సాకెట్, స్విచ్ అండ్ కనెక్టింగ్ వైర్స్. ఈ యాక్టివిటీని మనం ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అందులో ఉన్న సైన్స్ విషయాన్ని నేర్చుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఈ రోజున మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే సైన్స్ యాక్టివిటీని చేద్దాం. అందులో ఉన్న సైన్స్ విషయాలని నేర్చుకుందాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిక్రోమ్ వైరు, ఇది మనకి ఆన్లైన్లో మీటరు 10-15 రూపాయల మధ్యలో దొరుకుతుంది. మనకి అది తెప్పించుకుంటే మనం ఇటువంటి యాక్టివిటీలు బోల్డ్ చేయొచ్చు. అలాగే 2 రీఛార్జబుల్ బ్యాటరీస్, ఇవి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే ఇది కూడా మనకి ఆన్లైన్లో దొరికేదే. 2 బ్యాటరీలు పట్టేటువంటి సాకెట్ ఒకటి, ఒక స్విచ్, కనెక్టింగ్ వైర్స్. అలాగే ఈ వైర్స్ కట్ చేయడానికి ఒక కట్టరు. ఇవన్నీ ఉంటే మనం ఈ సైన్స్ యాక్టివిటీని చేయొచ్చు. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే, ఈ నిక్రోమ్ వైర్ ఇది, ఈ నిక్రోమ్ వైర్ నుంచి ఒక చిన్న పార్ట్ తీసుకుని ఒక సర్క్యూట్ కలుపుతాను. మనందరికీ తెలుసు నిక్రోమ్ ఈజ్ ఏ రెసిస్టర్. రెసిస్టర్ అంటే కరెంట్ ఫ్లోని అడ్డుకునేది రెసిస్టర్. ఇప్పుడు రెసిస్టర్లోంచి కనుక కరెంట్ పాస్ అయితే ఏమవుతుంది అనేటువంటిది మనం ఈ యాక్టివిటీ ద్వారా అబ్జర్వ్ చేద్దాం. ఆలోచించండి పిల్లలు. ఈ రెసిస్టర్లోంచి కనుక కరెంట్ పాస్ అయితే ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం యాక్టివిటీ చేద్దాం. దీనికి నేను ఈ నిక్రోమ్ వైర్లోంచి ఒక చిన్న పార్ట్ కట్ చేసి నేను ఒక సర్క్యూట్గా కలిపాను. ఈ నిక్రోమ్ వైర్ని ఒక ఎండ్ని ఈ బ్యాటరీ సాకెట్కి కలిపాను. ఈ సాకెట్ నుంచి 2 ఎండ్ని స్విచ్కి కలిపాను. స్విచ్ నుంచి మళ్ళీ నిక్రోమ్ వైర్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో కనుక 2 బ్యాటరీస్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే మనకు కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయితే నిక్రోమ్ వైర్ నుంచి ఏమవుతుందో అబ్జర్వ్ చేద్దాం. చూడండి, నేను సాకెట్లో బ్యాటరీస్ ఇన్సర్ట్ చేస్తున్నాను. బ్యాటరీస్ 2 కూడా ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే నిక్రోమ్ వైర్ నుంచి హీట్ జనరేట్ అవుతుందో అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. దానికంటే ముందుగా మనం ఒక మ్యాచ్ స్టిక్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. స్విచ్ ఆన్ చేయగానే కరెంటు పాస్ అయ్యి చూసారా, హీట్ జనరేట్ అయింది. హీటు లైటు 2 మనకి ఇచ్చాయి. ఈ రకంగా హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే హీట్ జనరేట్ అయిన వెంటనే మనకి కరెంట్ పాస్ అయిన వెంటనే హీట్ జనరేట్ అయ్యి మనకి ఆ నిక్రోమ్ వైర్ ఎర్రగా కాలింది. స్విచ్ ఆపేస్తాను చూడండి. స్విచ్ ఆపేయగానే మళ్ళీ మనకి దానిలో హీట్ జనరేట్ అయ్యేటువంటి ప్రాపర్టీ పోతుంది. ఇది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక రెసిస్టర్లోంచి కనుక మనం కరెంట్ పాస్ చేస్తే హీట్ జనరేట్ అవుతుందని చెప్పేటువంటి ఒక చిన్న యాక్టివిటీ. థ్యాంక్ యూ.